పుత్రా, జీవితంలో ఏది జరిగినా ఎలా జరిగినా ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకో. నీకు అది చివరి వరకు మంచే జరుగుతుంది. కొన్ని సంఘటనలు నిన్ను వెంటనే నవ్వించవు. కొన్ని పరిస్థితులు నిన్ను వెంటనే అర్థం చేసుకొననివ్వవు. అవి ఎందుకు జరిగాయో అని అప్పుడప్పుడు సందేహాలు, బాధలు, కోపాలు కూడా వస్తాయి. కాని పుత్రా, కాలం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ముందుకు నడుస్తావు. అలాంటి రోజుల్లోనే నీకు తెలిసి వస్తుంది, ఆ కష్టమైన దారిలు, ఊహించని మలుపులు అన్నీ నిన్ను బలంగా చేయడానికి, నిన్ను తీర్చిదిద్దడానికి జరిగినవి అని. జీవితం నీ మీద ఎప్పుడూ శత్రుత్వంతో వ్యవహరించదు పుత్రా. ఇప్పుడు నీవు బాధిస్తున్నావేమో కాని రేపు నిన్ను నిలబెట్టేది ఆ అనుభవమే. నీవు పడిపోయిన రోజులు వెలిగించడానికి సిద్ధమవుతున్న చీకట్లు మాత్రమే. ఇప్పుడు నిన్ను పరీక్షించినవే రేపు నీ గర్వానికి కారణమవుతాయి. అందుకే పుత్రా, విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ ప్రయాణం ఆలస్యమవుతుందని అనిపించినా ఆపడం మాత్రం జరగదు పుత్రా. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. నా ఆశీర్వాదాలు నీ వద్దకు చేరడానికి కూడా కొన్ని విషయాలు అప్పుడే అర్థం కాకపోవచ్చు. కాని ఒకరోజు వెనక్కి చూసినప్పుడు నువ్వే చెబుతావు, అది ఎలా జరిగింది అంటే అది నా మంచికే జరిగింది అని. పుత్రా, నమ్మకాన్ని వదిలివేయవద్దు. నీపై నీవు నమ్మకం ఉంచు. జీవితాన్ని నడిపేది నీ కర్మ, నీ ధైర్యం, నీపై ఉన్న విశ్వాసమే. పుత్రా, కొన్నిసార్లు జీవితం నిన్ను చాలా కఠినమైన మలుపుల దగ్గరకు తీసుకువెళుతుంది. ఆ మలుపుల వద్ద నీవు నిలబడినప్పుడు నీకు పూర్తిగా ఓడిపోయిన భావన వచ్చి ఉండవచ్చు. చేయడానికి ఏమీ లేనట్టుగా, దారి మొత్తం చీకటితో నిండిపోయినట్టుగా నీ మనస్సులో ఒక్క ప్రశ్న మాత్రమే వినిపిస్తుంది, అది ఎందుకు నాకే జరుగుతుంది అని. అప్పుడు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం రాదు పుత్రా. ఎందుకంటే నీవు చూసేది ఒక్క క్షణం మాత్రమే. కాని దైవం చూసేది మొత్తం ప్రయాణాన్ని పుత్రా. నీవు బాధగా అనిపించే క్షణాలలో కూడా ఒక ఉన్నతమైన దైవ సంకల్పం నీకోసం నిశ్శబ్దంగా, అద్భుతంగా పనిచేస్తూనే ఉంటుంది. నీ అడ్డంకులను తొలగిస్తూ ఉంటుంది. పుత్రా, దైవ సంకల్పం కొన్నిసార్లు నీ హృదయాన్ని విరిచివేసే సంఘటనల వంటి విషయాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. కాని ఆ పగుళ్ల ద్వారానే లోపల వెలుగు ప్రవేశిస్తుంది. నీకు ఇప్పుడు అది శాపంగానే అనిపించవచ్చు. కాని కాలం గడుస్తున్న కొద్దీ అదే సంఘటన నిన్ను నీ నిజమైన శక్తి వైపు నడిపిస్తుంది. ఆ కారణంగా నీవు అసహనంగా ఉన్నా, నీవు ఒంటరిగా ఉన్నా ఒకే విషయం గుర్తుంచుకో, దైవ సంకల్పం ఎప్పుడూ నీకు వ్యతిరేకంగా పనిచేయదు పుత్రా. అది ఎల్లప్పుడూ నీ మేలు కోసమే పనిచేస్తుంది. నీవు ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా రేపు ఒక రోజు అన్నీ సవ్యంగా జరిగి నిలబడినప్పుడు నీవే చెబుతావు, ఆ రోజుల్లో నేను విసిగిపోలేదు కాబట్టి ఈ రోజు నేను నిలబడగలిగాను అని. పుత్రా, విశ్వాసాన్ని పట్టుకుని ధర్మబద్ధంగా కార్యాలను ఆచరణ చేయి. దైవ సంకల్పం నీ అడుగులకు ముందే నీ భవిష్యత్తును గీస్తుంది.